నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మాకున్న ప్రతి సమస్యకి అలానే మాకున్న కోరికలు తీర్చడానికి కూడా మీరు వేద మంత్రాలనే తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎంతో మంది మీ సాధనలు నేర్చుకోవటానికి కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు అనమాట. సో అలానే ఇప్పుడు నేను అడగపోయేది వచ్చేసి ముఖ్యంగా అప్సరస సాధన గురుగారు. అప్సరస సాధన మనం చేసిన వీడియో అయితే చాలా బాగా పోయింది. ఎంతో మంది అసలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు, మేము నేర్చుకోవాలనుకుంటున్నాం, మేము చేయాలనుకుంటున్నాం ఈ సాధనలు అని చెప్పి. సో అందులో భాగంగా మనం మేనకా సాధన ఆల్రెడీ చెప్పుకున్నాం గురుగారు. అద్భుత సౌందర్యవతి అని కూడా మీరు తెలియజేశారు. ఇప్పుడు మనం అందులో భాగంగానే ఏం చెప్పబోతున్నారు, ఏ సాధన చెప్తారు మన ప్రేక్షకుల కోసం? రంభ సాధన, రంభ అప్సరస ఆమె పేరు. ఆమె గురించి చెప్దాము. ముందుగా మనకి ఈ అనుభవం లేకుండా ఏదో వీడియో చేసామా ఏదో పెట్టామా అన్నట్టు పెడుతున్నారు అంతా. ఎంతవరకు నేను కూడా చిన్నప్పటి నుంచి సాధనలు చేసినప్పుడు ఎవరన్నా ఏదన్నా ఆర్టికల్ ఏదైనా బుక్ దొరికితే బాగుండు, అప్సరస సాధన గురించి ఎవరైనా గురువులు చెప్తే బాగుండు అలా అనుకునేవాళ్ళం. అదృష్టవశాత్తు ఆ అమ్మవారు ఏ దేవతనైతే మనం అనుకుంటామో ఆ దేవతే మన గురువులను చూపిస్తుంది. అలాగే ఇప్పుడు మనము వీళ్ళందరికీ మనం చెప్తున్నామంటే వాళ్ళందరికీ ఎన్నో జన్మల నుంచి ఆ కోరిక మనసులో ఉండబట్టి అప్సరస సాధన చేసుకోవాలనుకుంటే ఆ అప్సరసే స్వప్న మేడం లాగా వచ్చి నా చేతి చెప్పిస్తుంది అంతే. ఇక్కడ ఏం జరిగిద్దంటే అప్పుడు నేను మా గురువు గారి దగ్గరికి పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు, రాజమండ్రి గురువులు వీళ్ళు, మాడా నాగలింగం గారు, గాయత్రి బాబా గారు, ఇలా మాకు రామలింగ సిద్ధాంత్ గారు, సుసర్ల దుర్గాప్రసాద్ గారు, చల్ల రామగణపతి శాస్త్రి, మా ఊరంతా గురువులే. ఆ తర్వాత నుంచి నాకు ప్రమోషన్ ఇచ్చిందనమాట యక్షిణి అమ్మ. బెజవాడకి పంపింది. బెజవాడలో మా గురువు గారు, బెజవాడ దేవస్థానానికే ప్రధాన పూజారి దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడు ఉన్నారు శంకర్ శాండిల్య గారు, వీళ్ళంతా చాలామంది, ఉమాకాంత్ శర్మ గారు, వీళ్ళంతా అలా సాధనలో మనం వెళుతున్న కొద్దీ గురువులను పరిచయం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క అమ్మవారు రంభ అప్సరసలు అంటే ఏంటంటే అందానికి మరో పేరు. అప్సరసలా ఉన్నావు అంటారు కదా, అందులో రంభ. ఈ రంభ ఎవరు అంటే అసలు రామాయణానికి లింక్ అనమాట. ఒక్కొక్క ఇవన్నీ నిజంగా స్టోరీస్ కాదు, స్టోరీస్ ఏమో అనుకుంటారు. నేను దగ్గరగా 45 సంవత్సరాలు సాధన చేశాను. మా గురువులు మార్గం చూపించేవారు. సాధన చిన్నప్పటి నుంచే, డేస్ బేబీ అప్పటి నుంచే మొదలు పెట్టేశాను. ప్రభాత రాంజన్, మా ఫాదర్, మా పేరెంట్స్ అంతా కూడా మంచి భక్తులు. మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి మహాభక్తురాలు. ఈ రోజుకు కూడా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నిత్య దీపారాధన. అసలు ఒక్క పూట కూడా ఆగడం అనేది ఉండదు. మా మదర్ అంత మహాభక్తురాలు. మా అమ్మగారిని చూసి మా ఫాదర్ కూడా వచ్చింది. ఆయన రైల్వేలో జాబ్ అనమాట. అయితే నేను గురువులు అమ్మట తిరిగేవాడిని కదా. ఇవన్నీ ఈ అకల్ట్ సైన్సెస్ అంటే ఇష్టం నాకు. మిస్టిక్ సైన్స్, నిజంగా అప్సరసలు ఉన్నారా, నిజంగా యక్షిణీలు ఉన్నారా, అందరూ చెప్తున్నారు, తెలుసుకోవాలి, కనిపెట్టాలి అని. అంటే మళ్ళీ ఒక్కొక్కరు బుక్కులు రాసేవారు, యక్షిణి వస్తే పేక పిసికేస్తుంది అనేవారు. ఈ గురువుల్లో ముసలాళ్ళు పేక పిసికేస్తుంది, ఆవిడ వచ్చిందంటే పేక పిసికేస్తుంది అనేవారు. ఇలా అంటారేంట్రా బాబు అనుకునేవాడిని. మళ్ళీ అప్సరసలు వీళ్ళేమో రంభావర్షం మేనక. ఆ తర్వాత నాకు స్లోగా ఆ యక్షిణి మాత నాకు జ్ఞానాన్ని పెంచింది. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చదివి బుద్ధిం యోన ప్రచోదయాత్. సర్వ విద్యలకి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లి పార్వతీ స్వరూపము. బుద్ధిం యోన ప్రచోదయాత్, మన బుద్ధిని మంచి మార్గాల వైపు ప్రేరేపించి విజ్ఞానం వైపు నడిపించింది. నాకప్పుడు అసలు యక్షులకి చూడండి, మీకు నేను చెప్తాను, ప్రేక్షకులందరూ గమనించండి. యక్షులు చంపేసేవాళ్ళైతే యక్షులకి రాజు ఎవరు? మన కుబేరుడు. కుబేరుడు యక్షుల రాజు అయినప్పుడు కుబేరుడు ఎక్కడన్నా ఎవరినన్నా చంపినట్టు ఉందా? లేదు. ఇంకా సంపదలను ఇస్తాడు. ఉత్తరం దిక్కుకి అధిపతి ఆయన. ఈ దేవతల యొక్క కోశాగారానికి ఆయన ట్రెజర్ పోస్ట్ అయింది. అందుకే వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినాడు. మరి ఆ రాజే ఆయన చంపనప్పుడు యక్షులు ఎందుకు చంపుతారు? లాజికల్ క్వశ్చన్. తర్వాత అప్సరసలు ఎవరు? దేవేంద్రుడి దగ్గర ఉన్నటువంటి నాట్యకత్తలు, దేవవేశ్యలు అంటారు వీళ్ళని. వాళ్ళ అసిస్టెంట్స్ దేవతలకి, లేడీ మాతలు చేస్తే ఈవిడెవరిని చేసుకుంది? రంభ. ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి రంభ అమ్మవారు ఆవిడెవరంటే కుబేరుని యొక్క కుమారుడైనటువంటి నలకుబేరుడు అని ఉంటాడు. ఆ నలకుబేరుడిని పెళ్లి చేసుకుంది. నలకుబేరుడు
పెళ్లి చేసుకుంటే ఏమైంది, వీళ్ళు కొంతకాలమే ఉంటారు దేవవేశ్యలు, ఎక్కువగా మానవుల్లాగా లైఫ్ లాంగ్ ఉండరు అనమాట. అందుకనే విశ్వామిత్రుడికి ఏం చెప్పుద్ది మేనకాదేవి, కొంతకాలం ఉంటాను తర్వాత వెళ్ళిపోతానని అంటది. ఈ లోపల వీళ్ళు దేవదాసులు అయిపోతారు. విశ్వామిత్రుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఆ మేనకాదేవి ఏం చేస్తారంటే ఆ ఉన్నంతలో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అని విశ్వామిత్రుడికి టెక్నిక్స్ నేర్పించింది. గాయత్రి మాతను ఇలా చేయి సాధన, ఇంతకుముందు ఒంటరిగా చేసేవాడు, ఇప్పుడు ఆమె చెప్పేది, ఆమె దేవకన్య కాబట్టి, ఆమె అప్సరస కాబట్టి టెక్నిక్స్ నేర్పింది. ఇలా చేయి, షార్ట్ కట్ మెథడ్స్, మనం ఎంసెట్కి ఐఐటికి షార్ట్స్ కట్ సొల్యూషన్స్ ఎలా అలా నేర్పించింది. అందుకనే స్పీడ్గా సక్సెస్ అయిపోయాడు విశ్వామిత్రుడు. ఏకంగా మామూలు కౌశికుడు అనే రాజు ఏకంగా డైరెక్ట్ ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు, వశిష్ఠ మహర్షితో దేవర్షి బ్రహ్మర్షి అయిపోయాడు ఏకంగా. ఇకపోతే ఇక్కడగా రంభ అమ్మవారి దగ్గరికి వద్దాం. ఈవిడేమో నలకుబేరుడు భార్య అయితే రావణాసురుడి యొక్క నెఫ్యూ ఈ యొక్క రంభ, నలకుబేరుడి యొక్క భార్య అయితే ఈ రావణాసురుడు ఏం చేస్తాడు, పులస్య బ్రహ్మ మనవడు కదా, ఈ రంభ పైన అత్యాచారం చేస్తాడు వీడు. రంభ అంత అందగత్తి అనమాట. చేసేసరికి అప్పుడు నలకుబేరుడు శాపం పెడతాడు ఎవరికి, రావణాసురుడికి. నువ్వు ఈసారి కనుక ఏ స్త్రీ పైన కనుక అత్యాచారం కనుక చేస్తే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అందువల్లనే రావణాసురుడు ఏం మంచోడు కాదు. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయినా ఆ శాపం ఉంది కాబట్టి వాడు అత్యాచారం అనేటటువంటివి చేయకుండా వాడు ఉన్నాడు. వాడినేమో పెద్ద ఏదో మంచోళ్ళలాగా వీళ్ళంతా కూడా సినిమాల్లో చూపించారు. భక్తి వేరు, శివభక్తుడు బ్రహ్మ మనవడు, అతను కూడా బ్రహ్మే మనకి. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు. పులస్త్య బ్రహ్మల్లో చాలామంది బ్రహ్మలు ఉన్నారు. ఇప్పుడు మనకున్న బ్రహ్మ, మనల్ని పరిపాలిస్తున్న వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. ఇప్పుడు ఉన్న బ్రహ్మ పేరు సరస్వతి భర్త అయినటువంటి హిరణ్య గర్భుడు. ఆ కాలంలో బ్రహ్మలో చాలామందిని పుట్టించాడు, బ్రహ్మపుత్రులు వాళ్ళంతా. ఆ బ్రహ్మ ఎవర్రా అంటే పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ మనవడు రావణ బ్రహ్మ, ఆయన కూడా బ్రహ్మే. అయితే ఇలాంటి శివభక్తుడు నిత్యం సూర్య అర్ఘ్యం 3 సార్లు అర్ఘ్యం వదులుతాడు, అన్నీ చేస్తాడు. కానీ మరి ఈ యొక్క జారత్వము అనేటటువంటిది అతనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది, దానివల్ల పతనం అయిపోయాడు అంతే. అయితే ఈ రంభ అమ్మవారు ఏంటంటే ఎంత గొప్పదంటే ఈమె స్థాయిలో ఇక మొత్తము దేవతలందరినీ కూడా తన యొక్క నాట్యం, తన యొక్క అందంతో మొత్తం అందరినీ కూడా ఇచ్చేసింది. ఇదిగో మన తాళపత్ర గ్రంథాలన్నీ కూడా మనము చక్కగా ఈ పూజా హోమాలు కల్పతరువుల కింద మనం ప్రింట్ చేసి చక్కగా అన్నీ కూడా తెచ్చుకున్నాం తాళపత్ర గ్రంథాలలో. అందులో చెప్పబడినటువంటి రంభా ఊర్వశి ఈ యొక్క సాధనలో మనం ముందు భయం పోగొట్టుకోవాలమ్మా, క్లారిటీ రావాలి. ఫస్ట్ అందానికి డబల్ చేసేస్తుంది ఆమె. ఇప్పుడు రంభ, ఊర్వశి, మేనక అని మా ఊర్లో థియేటర్లు కట్టారు రాజమండ్రిలో, ఇప్పటికీ ఉన్నాయి రంభ, ఊర్వశి, మేనక. ఆయన ఈ అప్సరస సాధనే చేశారు, అందుకే వాళ్ళ మీద గౌరవం కొద్దీ రంభ, ఊర్వశి, మేనక అన్నారు. ఆ సాధన చేశారు కాబట్టి అప్పర కుబేరుడు మా కళ్ళ ముందు అయ్యారు. ఆయన ఉల్లిపాయల వ్యాపారం చేసేవారు పెద్ద బజార్లో, హోల్సేల్ వ్యాపారం. ఆ థియేటర్లే అంత కాస్ట్లీ థియేటర్స్ కట్టాడు ఆయన. ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఇప్పుడు. అలాగే గంగా, యమున, సరస్వతి అని రాజమండ్రిలో అవి కట్టారు శ్మశానంలో, అవి ఆగిపోయినాయి, స్లోగా వెళ్తున్నాయి. దేవి శ్రీదేవి అని కాకినాడలో కట్టారు, వాటి చరిత్ర అంతా నాకు తెలుసు. ఎందుకంటే మా నాయనమ్మ గారు సామర్లకోట, వాళ్ళు ఎలా కట్టగలిగారు, ఈ రంభావరసి మేనక వాళ్ళు ఎలా కట్టగలిగారు, ఏ సాధన చేశారు వీళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళంతా మా గురువు గారి దగ్గరికి వచ్చేవారు, పురాణమణి రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి, రామలింగ సిద్ధాంత్ గారి దగ్గరికి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నానంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు అందరూ వింటారు. అలాగే గంగా, యమున, సరస్వతి ఇవన్నీ కూడా వీళ్ళకి సాధన ఫలించింది. అంటే గురుగారు అందం కోసం అప్సరస సాధనలో వీటిని ఎంచుకోవాలి, ఐశ్వర్యం కోసం అయితే రంభ కూడా ఇస్తుంది, వాళ్ళకి ఇచ్చిందిగా వీళ్ళకి రంభ, ఊర్వశి, మేనక థియేటర్లు కట్టిన వాళ్ళకి మొత్తం వీళ్ళకి చక్కగా అపర కుబేర్లు అయ్యారు. అండ్ రంభలాగా వాళ్ళంతా కూడా మంచి అందము, వర్చస్సు, తేజస్సు, అప్సరస ఎనర్జీస్ అన్నీ కూడా వచ్చినాయి వాళ్ళందరికీ కూడా. టాప్ సిటీలో విఐపీస్ అయ్యారు కదా, ఇప్పుడు మామూలుగా వచ్చినటువంటి వాళ్ళు ఏం ఆఫీసర్లు కాదు, వాళ్ళు ఏమీ ఇది కాదు. మరి ఎంతోమంది కలెక్టర్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. మరి వీళ్ళకి ఎందుకు పేరు వచ్చింది ఈ సాధనలో? ఇప్పుడు చంద్రస్వామి వాళ్ళకి ఎందుకు పేరు వచ్చింది? యక్షిణీ సాధన చేసిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా, పుట్టపర్తి బాబా గారు కూడా చేశారని అంటారు. వీళ్ళందరూ ఒక రేంజ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సాధనలు చేయాల్సిందే. ఈ రోజున లెజెండ్స్గా ఇంతంత పెద్ద పెద్ద పేర్లు తెచ్చిన గురువులు అవనియండి, వాళ్ళు పైకి చెప్తారు. ఒక స్వామి ఉండేవాడు,
అతన్ని అంటే మామూలు మనిషి అతను పాకలపాడు గురుగారు అని అంటారు. అలాగే రెడ్డిచెర్ల గురువు గారు ఇలా చాలామంది ఉంటారు. మా గురువే గాయత్రి బాబా గారు ఉండేవారు. వీళ్ళంతా పైకి రాముడు ఇచ్చాడు, రామ సాధన చేస్తున్నానని చెప్పేవాడు, అని యక్షిణీ సాధనే చేస్తారు. అలాగే గాయత్రి బాబా గారు గాయత్రీదేవిని చేస్తున్నారంటారు. మా కళ్ళ ముందు ఒరిస్సా ముఖ్యమంత్రి వస్తే ఇలా విభూది సృష్టించాడు, ఇలాగ అభిషేకం చేశాడు ఆ ముఖ్యమంత్రికి, లడ్డూలు ఇలా సృష్టించాడు, ఇలా వరిచిని మా కళ్ళ ముందు. వాళ్ళ పిల్లలందరికీ తెలుసు, వాళ్ళ పిల్లలు ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారు, మా గురువుగారు కొడుకులు కాబట్టి వాళ్ళ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ యక్షిణి రంభాని ఏం అవసరం లేదు, సినిమాల్లో చూపించినట్టు లేకపోతే ఈ యొక్క పుస్తకాల్లో ఉన్నట్టు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఓం రంభాయై నమః సింపుల్ మంత్రం మన దగ్గర తీసుకోవాలా. అప్పుడు వీడియో కాల్లో తీసుకున్నాం సరిపోతుంది. ముఖత కర్ణ చెవిలో చెప్పాలి అంటే ఫోన్లో చెప్తే చెవిలో చెప్పినట్టే, అది డైరెక్ట్గా కూడా కలవచ్చు. మనం బిజీ షెడ్యూల్ వల్ల ముందు వీళ్ళు ఏంటంటే మనం కలవలేకపోతున్నాం కాబట్టి, కానీ ఎవరికైతే అపాయింట్మెంట్ కావాలో వాళ్ళందరూ రావచ్చు, మనం కలుస్తాము, నేర్పిస్తాము సాధన, రంభా సాధన. ఈ రంభా సాధనకి మనం వీళ్ళు కనుక నిష్ఠతో చెయ్యాలి, పట్టుదల ఉండాలి, మంత్రం మీద గౌరవం ఉండాలి, ఆ దేవత మీద గౌరవం ఉండాలి. ఎవరు ప్రపంచంలో ఎవరు చెప్పినా వినకూడదు మనం చెప్పిన తర్వాత. ఇప్పుడు మనం శిష్యుడి కింద అంగీకరిస్తున్నామంటే అర్థం ఏమిటి, వాళ్ళకి మంత్రం ఇస్తున్నామంటే మనం చెప్పిందే అథెంటిక్ అని నమ్మితేనే మన దగ్గరికి వస్తారు. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలుస్తాయి, సాధన చేయని వాళ్ళకి ఏం తెలుస్తాయి. కాబట్టి మనం ఆ సాధన చేసాము, ఆ సాధనలో సిద్ధి పొందాము. కాబట్టి వాళ్ళకి ఏం కావాలా ఆ రంభ అమ్మవారు ఆ సాధన చేసిన వాళ్ళంతా కూడా రంభలాగా అయిపోయారు. మరి ఇప్పుడు నాగార్జున గారు, మహేష్ బాబు గారు వీళ్ళంతా చూడండి, వీళ్ళ యంగ్గా ఎందుకు ఉంటారు? మరి సాధన ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే విల్ హ్యావ్ సమ్ సాధన ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో ఈ రకంగా వీళ్ళు రంభా సాధన చేసుకుంటే బ్రహ్మాండంగా అవుతారమ్మా. వాళ్ళకి మంత్రం కూడా మనం ఇవ్వచ్చు, వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మనం గైడెన్స్ ఇవ్వచ్చు. ఓకే గురుగారు. సో విన్నారు కదండి, రంభా సాధన గురించి అయితే గురుగారు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సాధన పట్ల ఎవరికైనా ఆసక్తి ఉన్నా కూడా ఏమైనా నేర్చుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.